ఎక్స్క్లూజివ్ సబ్స్క్రిప్షన్స్ మేబీ దీనికోసమైనా మే ఎండింగ్ లోపల 1.5 crores వరకు అయితే ఇవ్వగలను. మిగిలిన డబ్బులు అంటావా నేను లైఫ్ లో సెటిల్ అయినప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇస్తాను. మిగిలిన డబ్బులు కూడా తిరిగిస్తాను, కానీ ఇప్పుడు కాదు, నేను ఎప్పుడైతే సెటిల్ అవుతానో. అంటే నువ్వు సెటిల్ అయ్యే లోపల ఒక 60 years పట్టింది అనుకో, ఆ అబ్బాయి ముసలోడైన తర్వాత నీ డబ్బులు తీసుకొని ఏం చేసుకోవాలి? అశురెడ్డి ఇంకొకటి ఏమన్నదంటే ఈ కాల్లో, మే ఎండింగ్ లోపల నీకు 1.5 crore ఇచ్చేస్తాను. అసలు అశురెడ్డి 1.5 crore ఎలా ఇవ్వగలదు అని ఆలోచిస్తే, మొన్ననే స్టోరీస్ కూడా పెట్టింది కదా, సబ్స్క్రిప్షన్స్, ఎక్స్క్లూజివ్ సబ్స్క్రిప్షన్స్ ద్వారా తను ఎంత ఎర్న్ చేస్తుంది భయ్యా అంటే, తనకున్నది 3000 సబ్స్క్రిప్షన్స్, అంటే 3000 సబ్స్క్రైబర్స్. 3000 into 399 వేసుకుంటే అక్షరాల 12 lakhs సంపాదిస్తుంది భయ్య నెలకి. దాని ప్రకారం చూసుకుంటే ఓన్లీ త్రూ సబ్స్క్రిప్షన్సే 1.5 crore వస్తుంది. అలా అని కరువు బ్యాచ్ ఏమన్నా ఆగుతారా? ఇంకా పెరుగుతూ ఉంటారు కాబట్టి ఈజీగా ఇయర్ ఎండింగ్ లోపల 2 crores నుంచి 2.5 crores సంపాదిస్తుంది. అంటే కరెక్ట్గా చెప్పాలంటే ధర్మేంద్ర 4 years వెయిట్ చేస్తే అయిపోద్ది. మేబీ ఓన్లీ త్రూ సబ్స్క్రిప్షన్స్ మాత్రమే. ఇంకా వేరే తనకి ప్రోగ్రామ్స్ చేస్తుంది, ఈవెంట్స్ చేస్తుంది, యాంకరింగ్ చేస్తుంది, అవన్నీ చేస్తుంటే ఇంకా ఎన్నెన్నో చేస్తుంటుంది, మనకు తెలీదు ఏం చేస్తుంది. దట్ సరే, ఇవన్నీ నిజాలా అంటే ఈ కాల్ ఫ్యాబ్రికేట్ అవ్వచ్చు, ఫేక్ అవ్వచ్చు, ఏఐ జనరేటెడ్ అవ్వచ్చు, మనకు తెలీదు. బట్ ఒకవేళ ఇది నిజమైతే మాత్రం అశురెడ్డిదే తప్పు. బట్ ఎనీ విచ్ ఇస్ అగైన్ మనం అలిగేషన్స్ గురించే మాట్లాడుకుంటున్నాం, లీక్ అయిన ఇన్ఫర్మేషన్స్ గురించే మాట్లాడుకుంటున్నాం.